ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మహోన్నతుడి, సర్వాధికారి, కృపా సత్య స్వరూపుడైన గొప్ప దేవ, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, మా దేవ, గడిచిన పరిశుద్ధత నుండి నేటి వరకు ప్రభు ఎన్నిసార్లు దేవ మేము మర్చిన మీరైతే మరువని దేవుడు వెండి ప్రేమ చేత ప్రేమించిన దేవుడిగా ప్రభుగా బట్టి స్తోత్రాలు. మరోసారి మీ పాసనకి వచ్చినాం దేవా. ప్రార్థన అక్కర కలిగి ప్రభు మేము ఏదైతే ఉన్నామో దేవా నామ ఆకారము తీర్చము, ప్రభులో జ్ఞాపం చేసుకున్నాము. కర్మేలు సంఘానికి ఇచ్చిన వాగ్దానం కీర్తన 37-34 జ్ఞాపం చేసుకున్నాము, కరుణించము. అలా ప్రభా మరి సేవకుడు లేనటువంటి లోటును తీర్చము. పాటల ద్వారా, వాక్యం ద్వారా, నామ ప్రార్థన ద్వారా దేవాన్ని నామకు మహిమాత్మై ఉన్నట్లు కృపలో జ్ఞాపం చేసుకున్నాము. ప్రభా విశ్వాసులందరూ సకాలం చేరావాలన్నట్లు కృపలో జ్ఞాపం చేసుకున్నాము. ఎవరెవరు తండ్రి ఇటువంటి అక్కర కలిగి ఉన్నారో తండ్రి వారు అక్కడిని తీర్చే దేవుడు అని నమ్ముచున్నాం. అలా కరెంటును కూడా మీ స్వాధీనంలో ఉంచుకున్నాము, ప్రభులో భద్రపరచు. అలా ప్రభు ముందున్న సమయం కూడా దేవునికరంగా వచ్చి నడిపించే దేవుడు మీరు ఒక్కరే నమ్మచ్చు. క్రీస్తునామను ఆరాధించి ప్రార్థించి స్తుతించి చైతన్యంగా వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 313. కాలము సమీపము, ప్రభు యేసు వచ్చెను. పాత పాటల పుస్తకంలో 310. కాలము సమీపము, ప్రభు యేసు వచ్చెను. కాలము సమీపము, ప్రభు యేసు వచ్చెను. జీతము పొందును నిజ దాసుడు, జీతము పొందును నిజ దాసుడు. ఆనందమొందేదము, 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 ఆనందమొందేదము. బయలు పడు ప్రతివాని క్రియలు, కర్రగట్టి కొయ్య కాలైనాను. బయలు పడు ప్రతివాని క్రియలు, కర్రగట్టి కొయ్య కాలైనాను. వెండి బంగారము విలువైన రాళ్ళను అగ్నియే తెలుపును, అగ్నియే తెలుపును. అప్పుడే కనుగొందువు కాలము సమీపం, ప్రభు యేసు వచ్చెను. కాలము సమీపము, ప్రభు యేసు వచ్చెను. జీతము పొందును నిజ దాసుడు, ఆనందమొందేదము, ఆనందమొందేదను, ఆనందమొందేదను, ఆనందమొందేదను. పందే మందు నీకు పాలున్నదా, పొందువాడు కడే బహుమతిని. పందే మందు నీకు పాలున్నదా, పొందువాడు కడే బహుమతిని.
యోధుడవై మంచి బుద్ధిని కలిగిన వాడబరాని కిరీటమొందేదావు. కాలము సమీపం ప్రభు యేసు వచ్చును. కాలము సమీపం ప్రభు యేసు వచ్చును. చిత్తము పొందుము నిజ దాసుడు, ఆనంద పొందేదాను. ఆనందమొందేదారు, ఆనందమొందేదారు, ఆనందమొందేదారు. ఆత్మల కొరకై భారమున్నదా, ఫలితమున్నదా నీ సేవలో. ఆత్మల కొరకై భారమున్నదా, ఫలితమున్నదా నీ సేవలో. ప్రభు నిరాకలో అందరి ఎదుట ఆనంద మహిమా, ఆనంద మహిమా కిరీటమొందేదావు. కాలము సమీపము తమును పొందును నిజ దాసుడు, ఆనంద పొందేదారు, ఆనంద పొందేదారు, ఆనంద పొందేదారు, ఆనంద పొందేదారు. సంగం నడిపే సేవకుడా, మందను నడుపుము ప్రేమతోడా. సంగము నడిపే సేవకుడా, మందను నడుపు ప్రేమతోడా. ఆదర్శుడవై మందను కాచిన మహిమా కిరీటము, మహిమా కిరీటము నీవు పొందేదావు. కాలము సమీపము తమ్మున్ పొందును నిజ దాసుడు, ఆనంద పొందేదారు, ఆనంద పొందేదారు, ఆనంద పొందేదారు, ఆనంద పొందేదారు. మంచి పోరాటము పోరాడుము, కాపాడుకొను విశ్వాసమును. మంచి పోరాటం పోరాడుము, కాపాడుకొను విశ్వాసమును. తన ప్రత్యక్షత నాపేక్షించుము, నీతి కిరీటము, నీతి కిరీటము నీకివ్వబడును. కాలము సమీప ప్రభు యేసు చిత్తము పొందును నిజ దాసుడు, ఆనంద పొందేదారు, ఆనంద పొందేదారు, ఆనంద పొందేదారు, ఆనంద పొందేదారు. కోరినాచో సిద్ధపడు పొంద హింసలను,
నీతో కోరినచో తను అంతము వరకు నమ్మికయుంచిన అంతము వరకు నమ్మికయుంచిన జీవా కిరీటము పొందేదా వేరుగు కాలము సమీపము ప్రభు యేసు వచ్చు జీతము పొందును నిజదాసుడు ఆనంద పొందేదరు ఆనందముందేదారు ఆనందముందేదారు ఆనందముందే దయచేయు శ్రేష్ఠ దీవెనలు అంగీకరించుని ప్రార్థనలు దయచేయు శ్రేష్ఠ దీవెనలు అంగీకరించుని ప్రార్థన యందు మేల్కొనియుండు స్వర్ణ కిరీటము ధారింపచేయును కాలము సమీపం ప్రభు యేసు కాలము సమీపము ప్రభు యేసు జీతము పొందును నిజదాసుడు జీతము పొందును నిజదాసుడు ఆనందముందేదారు 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 ప్రార్థన కొరకై చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున శుభాభివందనములు తెలియజేస్తుంటున్నాం. ప్రార్థన కొరకై పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని లేఖన భాగములు మనం ధ్యానించుకొని అట్లు ప్రార్థనలో ప్రభు మనల్ని నడిపించేంత వరకు మనము కొనసాగునట్లు ప్రభు మనకి ఎంతైనాను సహాయము చేయనుగాక. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 13వ వచనాన్ని దయచేసి అందరం కలిసి చదువుతూ వద్దాం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 13వ వచనం అందరం కలిసి చదువుతూ వద్దాం. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకిచ్చిన దానినన్ని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశంలో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సన్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించెను. ప్రభు ఈ వాక్య భాగమును దీవించి ఆశీర్వదించి మనకు విరిచి పంచిపెట్టులాగిన చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు మీ తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక మా ఎడల కృప చూపుచున్న మా రాజా, ఎంతైనా నమ్మదగిన వాడవు, స్తోత్రమునకు పూజ్యుడవు, పూజార్హులమైన మేము నిన్ను పూజించుటకై మాకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయమును బట్టి ఎంతో వందనాలు. పాటల ద్వారా నీ నామముకు తీసుకురాబడిన మహిమను బట్టి ఎంతో వందనాలు.
ఇంకా మరి ఎక్కువగా మా స్వరపేటికలను తాకండి. గలమెత్తి మీ పాటలను పాడినట్లు మా గొంతుకలను మీరు ముట్టుతురండి. తిరిగి మేము వాక్య భాగములోకి వెళ్ళక పూర్వం మమ్మల్ని మేము ఖాళీ చేసుకొనిచుంటున్నాం, పవిత్రపరచుకొనిచుంటున్నాం, ప్రతిష్ఠించుకొని మీ యొక్క వాక్య లేఖన భాగంలో ప్రవేశించబోతున్నాం. మోకరిల్లిన ప్రతి ఒక్కరు కూడా మీ యందు విశ్వాసం ఉంచి మా అక్కరల కొలది, మాకు అవసరం కొలది నీ వాక్ చాతుర్యముతో మీ శిలువ కార్యము నాలో మాలో మీ రక్త ప్రోక్షణం మరొకసారి నీ నిలవబడే దాసునికి ఉంచుతూ రండి. నిలవబడే దాసుడు అయోగ్యుడు, అపాత్రుడు, ఎందుకు పనికిరాని దౌర్బల్యుడు. మీ శిరస్సు వంచి మీకు నమస్కరించి మీ యొద్ద మేము నేర్చుకున్నట్టుకు ఎంతో అయోగ్యుడను నన్ను యోగ్యునిగా చేసుకున్నందుకే ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 13వ వచనం ద్వారా మాతో మాట్లాడుతూ రమ్మని మీ మెల్లని స్వరం, మధురమైన స్వరం, ఘనమైన స్వరం, అమూల్యమైన స్వరం మాకు వినిపిస్తూ రమ్మని శ్రేష్టమైన సార్వభౌమ అధికారము కలిగిన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచుంటున్నాం తండ్రి, ఆమేన్. రాత్రికాల సమయంలో ప్రార్థన కొరకై చేరి వచ్చిన మనం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 13వ వచనాన్ని మనము చదువుతూ వచ్చాం. ఈ 13వ వచనంలో ఒక మంచి సారాంశం ఉంది. ఆయన నిన్ను ప్రేమించి, ఆశీర్వదించి, అభివృద్ధి చేసి, ఆఖరిన ఈ మధ్య భాగం అంతా మీరు రాసుకున్న వాళ్ళైతే డాట్స్ పెట్టుకొని ఆఖరి లైన్లో దీవించెను. ఆయన నిన్ను ప్రేమించి, ఆశీర్వదించి, అభివృద్ధి చేసి దీవించెను. ఇక్కడ 3 సంగతులు జరిగినాయి. మొట్టమొదటగా ఆఖరి భాగంకు వెళ్ళక పూర్వం 3 సంగతులు జరిగాయి. 3 సంగతులు ఏంటంటే, మొదటిగా ఆయన మనల్ని ఏం చేశాడు? ప్రేమించాడు. మన ప్రభువు ప్రేమ స్వరూపి కనుక ఆయన మనం ఎన్ని తప్పిదములు చేస్తూ వచ్చినా మనలను ప్రేమిస్తూ వచ్చాడు. రెండవదిగా మనలను ఆశీర్వదించాడు. ప్రేమించేవారు ఇతరుల పట్ల, ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నట్లయితే ఆ వ్యక్తి బాగోగులను చూడటానికి కూడా మనం ఏం చేయం? వెనుదిరగం. అదే ఆశీర్వాదం. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆయన్ను మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఈ రెండిటి తర్వాత ఇంకొకటి జరిగింది, అభివృద్ధి చేసి. అంటే ఆయన ప్రేమించడం మాత్రమే కాదు, ఆశీర్వదించడం మాత్రమే కాదు, మూడవదిగా ఏం చేశాడు? అభివృద్ధి చేశాడు. అంటే ఇది ఆఖరిగా ఫలభరితంలోనికి తీసుకొని రావటం. ఇప్పుడు ఒక సంస్థను మనం పెట్టామనుకోండి, ఒక ఫౌండేషన్ లేకపోతే ఒక ట్యూషన్ పెట్టామనుకోండి, ఆ ట్యూషన్ ఫస్ట్ దాన్ని ఏం చేయాలా? ట్యూషన్ మాస్టర్ ట్యూషన్కు పిల్లలు రాకపోయి ఏం చేయాలా? తను మాత్రం ట్యూషన్ మాత్రం నడపాల. ట్యూషన్ అనేది తెలియాల. ఎందుకు ఈ మాస్టర్ ఇక్కడ కూర్చొని ఉన్నాడంటే ఆయన ట్యూషన్ చెప్పడానికి కూర్చొని, అది ప్రేమించడం. రెండవది ఆశీర్వదించడం. అంటే ప్రతి ఒక్కరిని కూడా ఏం చేయాలా? ట్యూషన్కు పిలవాల. మూడవది అభివృద్ధి చేసినంటే ఎప్పుడైతే ఈ 2 ప్రక్రియలు జరుగుతాయో అప్పుడు ఆ ట్యూషన్ అంతా ఏమైపోతుంది? నిండిపోతుంది. నిండిపోయినప్పుడు ఏమి రాయడ గోల జరుగుతుందంటే ఏం జరుగుతుందంట? ట్యూషన్ జరుగుతుంది. అలాగనే ప్రేమించాలా. దేవుడు కూడా మనల్ని ప్రేమించాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు. ఇది చేయకముందు ఈడ ఒక పని జరుగుతూ వచ్చింది. 7వ అధ్యాయం 1వ వచనములో, నీవు స్వాధీనపరచుకొనుబోవు దేశములోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి జనములను అనగా సంఖ్యకును బలమునకును నిన్ను మించిన, మనకంటే సంఖ్యకు మించిన వాళ్ళు, బలానికి మించిన వాళ్ళు, ఇశ్రాయేలీయులకు మించిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? హిత్తీయులు, గిర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, ఫెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు 7 జనులను నీ ఎదుట నుండి ఏం చేస్తా? వెళ్ళగొట్టిన తరువాత. ఏమన్నాడు ఇక్కడ? వెళ్ళగొట్టిన తరువాత. అంటే ఇంకా ఏం చేయలే? వెళ్ళగొట్టలే. వాళ్ళని వెళ్ళగొట్టాలంటే
వాళ్ళు వెళ్ళిపోవాలంటే 7 జాతులు ఉన్నారు ఇక్కడ, 7 జనులు ఉన్నారు. 7 జనులలో మొదటి జనులు హిత్యులు, మహాజ్ఞానులు, మహాశూరులు, తర్వాత గిర్గాషీయులు, చాలా కోపిష్ఠులు, అమోరీయులు, కనానీయులు, ఫెరిజీయులు, ఇవియులు, ఎబూసీయులు. వీళ్ళందరూ ఎబూసీయులు దేవుని మందసమును సంఘమును పాడు చేసేవాళ్ళు. ఈ 7 మంది దేవుడు వెళ్ళగొట్టిన తరువాత, అంటే వెళ్ళగొట్టక ముందే అనేది అర్థం. ఎప్పుడైతే వెళ్ళగొడతాడో అప్పుడు ఏం చేయాలంట? రండి మనం చూసుకుంటూ వచ్చినట్లయితే 6వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఎవరు మనం? ప్రతిష్ఠిత. ఎప్పుడు ప్రతిష్ఠిత జనం అవుతాం? ఈ 7 జనులు, ఈ అమోరీయులు మొదలుకొని ఫెరిజీలు, యబూసీయులు వరకు వీళ్ళు పోయిన తరువాత వచ్చేవారే, ఉన్నవారే ఎవరు? ప్రతిష్ఠిత జనం. ఈ ప్రతిష్ఠిత జనం, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ఆయన స్వకీయ జనముగా చేసుకోవాలంటే ఇక్కడ ఉన్న ఈ ఏడు జనములు వెళ్ళగొట్టబడాలా. వెళ్ళగొట్టబడిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, మన మీద కూడా బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. ఆ బాధ్యతలను మనం నిర్వర్తించాలా, వాటి కర్తవ్యాలను మనం నెరవేరుస్తూ రావాలా. అప్పుడే సంఘము నానాటికి అభివృద్ధి చెందుతుంది, విస్తరిస్తుంది, ఫలభరితం లేనికి వస్తుంది. కనుక ఇక్కడ మనం చూసుకుంటూ వచ్చినట్లయితే ఈ ఈ వర్షస్ అంతా మనం చదవటానికి ఇప్పుడు సమయం లేదు, కానీ ఇక్కడ మరి ఎన్నో జరుగుతూ వచ్చాయి. అవన్నీ మనం చూసుకున్నట్టుకు సమయం లేదు, కానీ ఇక్కడ ఒక మాట మనం చూస్తూ వస్తుంటున్నాం. 13వ వచనంలో 12వ వచనంలో, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకుని ఎడల, ఇంటికి వెళ్ళిన తర్వాత 7వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు చదవండి. అందులో మీకు కొన్ని విధులు కనపడతాయి, కొన్ని కర్తవ్యాలు కనపడతాయి. ఏంటి ఆ విధులు అంటే, ఆ 7 జాతుల వారు పోయారు కదా, వారికి మన పిల్లల్ని ఏం చేయకూడదు? టూకీగా చెప్తున్నా, మన కుమార్తెలను కానీ కుమారులను కానీ వారికి ఇవ్వకూడదు, వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోకూడదు. కొన్ని ఇంకా చాలా విధులు ఉన్నాయి. ఆ విధులు నెరవేర్చినప్పుడు అప్పుడు ఆయన ఏం చేస్తాడంట? 13వ వచనంలో, ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి, ఆఖరిది ఇప్పుడు చూసుకుందాం, దీవించెను. ఇది లాస్ట్. ప్రార్థన అంతా అయిపోయినాక మనం ఏమిస్తాం? ఆశీర్వాదం. ఆశీర్వాదం మీన్స్ బ్లెస్సింగ్. బ్లెస్సింగ్ ఈక్వల్స్ టు దీవెన. ఏం చేస్తాం? మనం దీవిస్తాం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, చదువుకునే పిల్లలు ఉన్నారు, వాళ్ళది బర్త్డే వచ్చిందనుకో, ఏమని చెప్తాం? బయట వాళ్ళు అయితే ఏమని చెప్తారు? కలకాలము సంతోషంగా మంచిగా చదువుకొని మంచి ప్రయోజకుడు అయ్యి మీ పిల్లలకు, మీ తల్లిదండ్రులకు విధేయుడు అయి ఉండు నాయన అని పెద్దలు. అదే మనమైతే దేవుని యందును మనుషుల యందును సహవాసం అందును ఎట్లుండాలా? భయభక్తులు కలిగి జీవించాలి నాయన అనేది మనం ఆశీర్వాదిస్తాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నానంటే, దీవించెను, ఇది లాస్ట్. ఎవరికి దీవెనలు? ప్రేమించాడు, ఆశీర్వదించాడు, అభివృద్ధి చేశాడు. ఈ దీవెనలు రావాలంటే టైం పడుతుంది. ఈ దీవెనలు ఎవరికి? రండి దయచేసి ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం, దయచేసి నాతో కూడా అందరూ కలిసి ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 15వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ రాబడి అంతటిలో నీ చేతి పనులన్నిటిలోను నిన్ను ఆశీర్వదించును కనుక ఆపేద్దాం. ఏం చేయాలంట? నీ దేవుడైన యెహోవాకు ఎన్ని దినాలు ఉందామా? 7 దినాలు మందిరంలో ఉండగలమా? 7 దినాలు మందిరంలో ఎప్పుడు మనకు దీవెనలు వస్తాయి? ఈ 7 దినములు ఈ పండగలు జరిగినట్లయితే. ఓకే అండి, పూర్వం నేను చూడలేదు, కానీ పెద్దలు చెప్తూ ఉన్నప్పుడు విన్నా, మెసేజ్లలో విన్నా. బక్సింగ్ అంకుల్ పెట్టిన కాన్వకేషన్స్ ఎన్ని రోజులు ఉండేటి? 7 రోజులు. 10 రోజులు అనేది వేరు. 10 రోజులలో 2 రోజులు లేదా 3 రోజులు సేవకుల మీటింగ్ జరిగి వాటిల్లో ట్రాన్స్ఫర్స్ జరిగేవి. ఆ ట్రాన్స్ఫర్స్ కూడా ఎట్లా జరుగుతున్నాయంటే ఇప్పుడు మాదిరి లెటర్లలో కాదు,
ప్రభువా పలానా దాసుడు పలాని ప్రాంతానికి వెళ్తున్నాడు, నువ్వు సహాయం చేయి, కాపాడు, తనకున్న ప్రతి అక్కర తీర్చు. అక్కడ ఉండే దాసుడు ఇక్కడికి వెళ్తున్నాడు, నువ్వు సహాయం చేయి, తనను కాపాడు, వారి సేవను దీవించు, యేసుక్రీస్తుని ప్రార్థిస్తున్నాం తండ్రి. మళ్ళీ పిలిచి నువ్వు వాడికి పోవాలని నేను ప్రార్థన చేసినా కదా, ఏముండవు. అది అయిపోతూనే, కాన్వకేషన్ అయిపోతూనే మందిరంకి వెళ్ళి సామాన్ సర్దుకొని బయలుదేరి వెళ్ళిపోయేవాళ్ళు. అంటే నేను ఏం చెప్తున్నా అంటే 7 దినములు పండుగలు, 7 దినములు యెహోవా సన్నిధి. పండుగలు అనేది పక్కన పెడితే 7 దినములు యెహోవా సన్నిధి. 7 దినములు అంటే ఎన్ని? వారానికి ఎన్ని రోజులు? మినహాయింపు ఆదివారం ఎన్ని రోజులు? 6 రోజులు. 6 రోజులు. ఈ ఆదివారం ఎట్లయినా ఉంటాం. ఈ 6 రోజులు ఉండగలమా? యెహోవా సన్నిధిలో మనము ఇక్కడ ఉన్నట్లయితే ఆయన ఏమంటున్నాడు? నిశ్చయముగా సంతోషింపవలను. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం సంతోషిస్తామో, లేకపోతే నిన్ను ఆశీర్వదించను కనుక యెహోవా ఏర్పరచుకొను స్థలమున నీ దేవుడైన యెహోవాకు 7 దినములు పండుగ చేయవలెను. అంటే సంపూర్ణంగా 7 దినములు ఏం చేయాలి? మనం పండుగ చేయాలి. అప్పుడే ఏం ప్రాప్తిస్తాయి మనకు? దీవెనలు. ఇది యవనస్తుల పాట ఉంది, దీవెనలు ఉందేదవో యవ్వనుడా యేసు చెంతకు వచ్చిన కావున రమ్ము జాగు చేయక చేర్చుకొనును తన కృపతో. యవనస్తుడా, నీకు దీవెనలు కావాలంటే యేసు ప్రభు చెంతకు రా, జాగు చేయకు, ఆయన నిన్ను చేర్చుకుంటాడు. ఈ మాట అనగా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన కొరకై వచ్చిన మనకు దీవెనలు కావాలంటే ఎవరికి దీవెనలు? మొట్టమొదటిగా యోవేల్ గ్రంథం 2వ అధ్యాయం, బుక్ ఆఫ్ యోవేలు 2వ అధ్యాయం. యోవేలు 2వ అధ్యాయం 13, 14 వచనాలు. నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయ ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడెను గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఆ తర్వాత ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. ఎప్పుడు దీవెనలు వస్తాయి? ఎవరికి దీవెనలు వస్తాయంటే ఆయన తట్టు తిరిగినప్పుడే. ఎవరి తట్టు తిరుగుతున్నాం మనం? మన జీవితంలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు మన హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన ఏం చేస్తాడంట? ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. ఎవరికి దీవెనలు అంటే? ఆయన తట్టు తిరిగిన వారికి. ఎవరి తట్టు ఉన్నాం మనం? దేవుణ్ణి చూస్తున్నామా? మనుషులను చూస్తున్నామా? దేవుని చూస్తున్నామా? సంఘమును చూస్తున్నామా? దేవుని చూస్తున్నామా? ఇహలోక కార్యములను చూస్తున్నాం? ఎవరి తట్టు ఉన్నాం మనం? ఈ రాత్రికాల సమయంలో మనం చూసుకుంటూ రావాలి. ప్రభు తట్టు తిరిగినప్పుడు ప్రభు మనల్ని దీవించేవాడు, ఆశీర్వదించేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ ఒక మాట అంటున్నాడు, మీ హృదయములను చింపుకొని. ఎవరి దగ్గర మనం హృదయం చింపుకోవాలా? మన పిల్లలు ఎవరి దగ్గర ఏడుస్తారో ఎక్కువగా? తల్లిదండ్రుల దగ్గర. మన తండ్రి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. మన దేవుడు సర్వశక్తిమంతుడు, ఆది సంభూతుడు. ఆ తర్వాత ఆశ్చర్యమైన కార్యములు చేయదగిన వాడు. ఎన్నటెన్నటికి. అందుకే దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. ఎప్పుడు చూస్తాం? ఎప్పుడు దేవుని కార్యాలు చూస్తాం? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. దేవుని సన్నిధిలో మనము 7 దినములు ఉంటూ వచ్చినప్పుడు, లేకపోతే హృదయము మనము చింపుకున్నప్పుడు, ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి. తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లలను కొట్టినారనుకోండి, బాగా ఏడ్చింటారు పిల్లలు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల ముందర బాగా గోమేస్తారు. గోమేసినప్పుడు వాళ్ళు కొడతారు. కొట్టినప్పుడు ఈడేం చేస్తాడు? వానికి ఉన్న కోపం కొద్ది వాడు కూడా షర్టు చించుకొని పోయినాడు అనుకో, కొద్దిసేపు నాకు తల్లికో తండ్రికో ఏమనిపిస్తుంది? మళ్ళీ వాని మీద మనస్సు త్రిప్పుకోట. నా కొడుకే కదా తప్పు చేసినాడు, కొట్టినాను అని వదిలేస్తారా? దగ్గరికి మళ్ళా ఏం చేస్తారు?
అది ఆయన తట్టు తిరుగుట. యేసుక్రీస్తు వారి ప్రభు తట్టు మనము తిరిగినప్పుడు మనకు దీవెన. అందుకే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 35వ వచనం. వెంటనే అతడు లేచెను. ఆ ఆ ఆ ఆ ప్రభువు తట్టు తిరిగి. ఇక్కడ ఐనేయ అనే ఆ వ్యక్తి ఉన్నాడు. ఎవరి వ్యక్తి? పక్షవాయువు కలిగిన వ్యక్తి. ఎప్పటి నుంచి? అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనేయ అను ఒక మనుషుడిని చూచి పేతురు చేస్తూ వచ్చిన కార్యమును బట్టి ప్రజలు ప్రభు తట్టు తిరుగుతూ వచ్చారు. ఇక్కడ మంచాన బట్టి పక్షవాయుతో ఉన్న అతనిని చూచి పేతురు అతనిని ఆశీర్వదించినప్పుడు ఆ పక్షవాయువు గల వాడిని చూచి వాడు లేచి తన పరుపునెత్తుకొని నడుచుట చూచినప్పుడు ప్రజలు ఏమైనారు? దేవుని తట్టు తిరిగినారు. అంటే దీని అర్థం ఏంటంటే, నీ ద్వారా నా ద్వారా ప్రభు తట్టు ప్రజలు తిరగాల. మన కార్యాల ద్వారా, మన పనుల ద్వారా, మన మాటల ద్వారా, మనం ప్రేమించే విధానం ద్వారా, ఎట్లాగైతే మన తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడో అట్లాగూ మనం కూడా ఇతరులను ప్రేమించి వారిని ప్రభు తట్టు తిప్పేవారముగా ఉండాలి. ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రార్థన, నా ప్రార్థన, ప్రభువా నాకు దీవెనలు రావాలంటే ఇది వరకు నేను నీ తట్టు తిరగలా, ఇప్పుడు నేను నీ తట్టు తిరుగుతా. ఇది మొదటిది. రెండవది త్వరగా చూసుకుందాం, ముగించుకుందాం. సామెతలు 22వ అధ్యాయం 9వ వచనం. సామెతలు 22వ అధ్యాయం 9వ వచనం. దయాదృష్టి గలవాడు కొంత దరిద్రునికి ఇచ్చును, అటివాడు దీవెన నొందును. రెండవది ఎవరండి దీవెనలు పొందేది? దయాదృష్టి. దయాదృష్టి కాదు, దీర్ఘం ఉంది అక్కడ, యాకు. దయాదృష్టి అంటే దయగలవాడు ఎవరు? దయగలవాడమ్మో ఈ జగమున లేడమ్మో. ఎవరు? చిత్రాల వాడే మన యేసయ్య, చాలా చిత్రాల వాడే మన యేసయ్య. ఈ యేసయ్య అలాంటి దయగలిగిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. కానీ ఇక్కడ సామెతలు 22వ అధ్యాయం 9వ వచనంలో దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అటివాడు దీవెన నొందును. రెండవదిగా నీకు నాకు దీవెనలు రావాలంటే కడుపు నిండా, తట్ట నిండా, మన భాష పల్లెము నిండా పెట్టుకొని భుజించడం కాదు, ఉన్న దానిలోనే ఇతరులకు కూడా మనం ఏం చేయాలా? అక్కడ చూస్తూ వచ్చినట్టయితే దరిద్రుడు అని ఉంది. దరిద్రులు ఎవరు? ఏమీ లేనివారు. అలాంటి వారికి మనము పస్తులు ఉండమని ఏం చెప్పలేదు, కానీ కొద్దిగా మనము తినే దాంట్లోనే కొంత తీసి ఇచ్చినప్పుడు మనము దీవించబడే వారంగా ఉంటాం. ఎవరికి దీవెనలు అంటే మొట్టమొదటిగా ఆయన తట్టు తిరిగిన వారికి. రెండవదిగా ఎవరికి దీవెనలు అంటే దయాదృష్టి కలిగిన వారికి. అందుకే ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును చేయ మరచిపోకుడి. అట్టి యాగములు ఎవరికి ఇస్తామంట? చేస్తున్నామా మరి ఉపకారములు? దయాదృష్టి గలవాడు ఏం చేస్తాడు? తను తినే ఆహారంలో కొంత దరిద్రునికి పెడతాడు. అట్టి వాడు దీవెనలను నొందును అన్నప్పుడు ఉపకారమును, తర్వాత ధర్మమును చేయ మరచిపోకుడి. ధర్మం చేసే వాళ్ళు వస్తారు, అడుక్కునే వాళ్ళు వస్తారు. అయ్యా ఆహారం కావాలా, 1 రూపాయి అంట. నేను ఇచ్చే రూపాయితో నువ్వు టీ తాగుతావో, మందు తాగుతావో, సిగరెట్ తాగుతావో అనొద్దు. ఓ మాట చెప్పు, ఈ రూపాయి నీకు ఇస్తున్నా, ఈ చేయొద్దు. నువ్వు నీ ఆహారం, నీ కడుపును నింపుకో, నువ్వు తిను. నువ్వు తిన్నావంటే నాకు సంతోషం. నువ్వు తాగి, మందు తాగి, సిగరెట్ తాగి, నువ్వు నేనిచ్చే డబ్బుతో నువ్వు అవి కొన్నావు అనుకో, నాకేంటి శాపం అని చెప్పి నువ్వు ధర్మం చేయి. ఆ ధర్మము చేస్తున్న 2 నిమిషాల్లోనే ప్రభువును గురించిన మాటలు, 2 మాటలు, యేసుక్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను ఇలాగున్నా, ఇలాగ జీవించా, ఇలాగూ ఇప్పుడున్నా, ప్రభు నా సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత నా జీవితం ఇలా మారింది, ఇప్పుడు ఇలాగున్నా, ఒక్కసారి వచ్చిపోరాదు తోటపాలెంలో ఉన్న కర్మేల్ చర్చి కానీ పిలుచు.
వస్తాడు ఒక ఆదివారం. పాట ద్వారా, ప్రేమ ద్వారా, వాక్యం ద్వారా ఆకర్షింపబడతాడు మందిరానికి. కనుక ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి. అందుకే రండి, కీర్తనలు 41వ అధ్యాయం, 41వ కీర్తన మొదటి వచనం. 41వ కీర్తన. బీదలను కటాక్షించువాడు ధన్యుడు. నీకు ఏదైనా ఆపద వచ్చిందనుకో, యెహోవా ఎట్లా తప్పిస్తాడో తెలుసా? బీదలను కటాక్షించేవాడు, దరిద్రులకు ఆహారం పెట్టేవాడు, దరిద్రులకు ధర్మం చేసేవాడు. కనుక రెండవదిగా దయాదృష్టి కలిగిన వారి మీదకి ఎప్పటికైనా ఆశీర్వాదములు మెండుగా వస్తాయి. నేను చూస్తూ వచ్చా. పేరొద్దు కానీ ఒక గొప్ప దైవ సేవకుడు, ఎవరైనా చిన్న సంఘంలో ఉన్న దైవ సేవకులు కనపడినారనుకోండి, డైరెక్ట్ వాళ్ళని పేరు పెట్టి పిలుస్తాడు, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలుచుకొని రమ్మంటాడు. నేను నా కళ్ళారా చూశాను. వాళ్లకు ఎక్కడైనా కనపడు, ఏ మీటింగ్స్లో అయినా కనపడు, ఆ సేవకుడు ఏం చేస్తాడంటే, ఆయన పెద్ద సేవకుడు, పేరొద్దు, దేవుని ఘనత రావాలి, ఆయన తన దగ్గర ఉన్న దాంట్లో తీసి ఆడ ఎంచుతూనే అక్కడనే ఎంచి అక్కడనే పెట్టి ప్రార్థన చేస్తూ ఆయన చేతులు. ఎందుకు ఇది చేస్తున్నాడు? ఎందుకు ఇది చేస్తున్నాడు? ఇట్స్ ఏ మ్యాజిక్ బ్యాగ్. అదేంది? మ్యాజిక్ బ్యాగ్. మ్యాజిక్ బ్యాగ్ అంటే అర్థమవుతుందా మీకు? మ్యాజిక్ బ్యాగ్ అంటే చెప్తా, త్వరగానే ముగిస్తా, ఏం టెన్షన్ పడద్దు. ఇంకా రెండే చెప్తా. ఇంకా ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నా కూడా ఇంకా రెండే చెప్పి ముగిస్తా. 2 చెప్పినా ఇంకా రెండే చెప్తా. ఈ మ్యాజిక్ బ్యాగ్ ఎలాంటిదంటే, నీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, మనకు తెలియదు. దేవుడిచ్చిన మ్యాజిక్ బ్యాగ్ నీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, కానీ మనకు తెలీదు. ఎప్పుడైతే మన దగ్గర ఉన్న మ్యాజిక్ బ్యాగ్లో నుంచి మన ఏమంటాం, మన పర్స్లో నుంచి మనం తీసి మన దగ్గర ఉన్న దానిలో అట్లా పెట్టినామనుకో, అది నువ్వు ఎంత పెట్టింటావు? సపోజ్ నేను ఒక 100 రూపాయలు పెట్టాను అనుకోండి, నాకు రిటర్న్ గిఫ్ట్ దేవుడు 200 ఇస్తాడు. నిజంగా నేను నా కళ్ళారా చూసిన. 9 మంది సేవకులకు ఇచ్చినాడు. పర్స్ ఖాళీ అయింది. రిటర్న్ మేము బయలుదేరి వెళ్తున్నాం. కర్నూలు దాటి వస్తున్నప్పుడు ఒక ప్రాంతానికి పోయినాం ప్రార్థన చేయనని. ఒక ప్రదేశానికి పోయినాం. ఆ ప్రదేశానికి పోతే ఆ సేవకునికి ఇంత ఇచ్చినారు. ఆయన ఏం చేశాడు? ఆడున్న బ్యాగ్లోది మొత్తం ఖాళీ చేసినాడు. పోతున్నాము, ఎందుకో వాళ్ళ ఇంటి దర్శించడానికి, మీరు ఆన్ ద వే ఇట్లా వెళ్తారు కదా, మా దగ్గర వచ్చి ప్రార్థన చేసి పోండి అని వాళ్ళు ఫోన్ చేసినారు. ఆడికి పోయిన తర్వాత ఇంత అన్ని 500 నోట్లే. నేనేం చెప్తున్నా అంటే, ప్రభువు మనము దీనులను, దరిద్రులను, బీదలను కటాక్షించే వాడికి ఆపత్కాలం వస్తుంది, ఒక దినం వస్తుంది, ఒక గడి వస్తుంది. అందుకే బయట వాళ్ళు అంటారు కదా, వాడు మంచి చేశాడా వాడు ఏమవుతాడు? బతుకుతాడు. చెడ్డ చేశాడా త్వరగా. అంటే ఈడ ఏందంటే, పెడుతూ వచ్చాడు. ధారాళముగా మనం ఇచ్చామనుకోండి, దేవుడు మనకు కూడా ధారాళంగా. ఇవి 2. ఆయన తట్టు తిరిగితే దీవెనలు. రెండవదిగా దయా దాక్షిణ్య గుణం కలిగిన వారికి దీవెనలు. మూడవది రండి, కీర్తనలు 84:4. కీర్తనలు 84:4. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. నీ మందిరమునందు నివసించేవారు. 6వ వచనం ఇందులోనే చదువుమా. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. తొలకరి వాన అంటే ఏంది తెలుసా? తొలకరి వాన అంటే ఏందండి? తొలకరి వాన అంటే తెలుసా అండి? మొదటిగా పంట, రైతు విత్తనం వేశాడు. విత్తనం వేసినాక పడే మొట్టమొదటి వానే పంటకు మంచి చేసేది. ఇంకా మిగతా వచ్చే వానలన్నీ ఈ తొలకరి వానకు బైబిల్లో ఒక మాట ఉంది, సమృద్ధినిచ్చును, దీవెనలు ఇచ్చును. దేవుడు తొలకరి వానతో మనల్ని దీవిస్తాడు. అంటే సమృద్ధితో. ఎప్పుడు దీవిస్తాడు? మూడవదిగా, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, ధన్యులు, నీ వలన ధన్యులు, ధన్యులు,
దేవుని మందిరంలో నివసించే వారిని తొలకరి వానతో అనగా సమృద్ధితో దీవించేవాడుగా ఉంటున్నాడు. కనుక ఓ ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రార్థనలోకి ప్రవేశించకపోడు. ప్రభువా, నేను నీ తట్టు తిరగలే, దయతో నన్ను క్షమించు. ప్రభువా, నేను దయా దాక్షణము కలిగి జీవించలా, దయతో నన్ను క్షమించు. అందుకే నా మీదకి దీవెనలు రాలే, నా కుటుంబం మీదకి దీవెనలు రాలే, నా పిల్లల మీదకి దీవెనలు రాలే, నా సహవాసం మీదకి దీవెనలు రాలే, నా సంఘములో దీవెనలు రాలే. ఇవి రావాలంటే ప్రభువా, నువ్వు నన్నేమో ప్రేమించినావు, నన్నేమో ఆశీర్వదించినావు, నన్నేమో అభివృద్ధి చేశావు, ఇప్పుడు నన్ను దీవించు. యాకోబు ఒక మాట అంటూ వచ్చాడు కదా, నువ్వు నన్ను ఆశీర్వదించితే తప్ప నేను నిన్ను, అలాంటి రావాలి. అంత మొండి పట్టు మనలో వచ్చినప్పుడు, అరే ఇంతగా నా కుమారుడు అడుగుతున్నాడే, ఐ హావ్ ప్రమోటెడ్ హిమ్, అయిపోయి అంతే. దీవెనలోనికి మనం ఏమైపోతాం? ప్రవేశిస్తాం. దీవెనలోనికి ప్రవేశించిన తర్వాత ఆటోమేటిక్గా మనకే వస్తాయి. ఏంటి తెలుసా? ఆయన తట్టు తిరగాలనేది వెంటనే తెలిసిపోతుంది. రెండవదిగా దయాదాక్షిణ్యం కలిగి ఇతరులకు పెట్టాలనేది వెంటనే తెలిసిపోతుంది. ఇవన్నీ కలగాలంటే మొదట ఆయనను మనం దీవించాలా. అంటే ఈ 7 జనులు వెళ్ళగొట్టబడిన తర్వాత నువ్వు దేవుని మందిరంలో 7 దినములు ప్రార్థన చేయాలా, దేవుని కొరకు కనిపెట్టాలా, ఉపవాసం ఉండాలా. అప్పుడే నీ కార్యములు నెరవేర్చబడతాయి. 3 సంగతులు చెప్పా. ఆఖరి సంగతి చెప్పి నేను ముగిస్తా. తొలకరి వాన గురించి మీరు రాసుకోండి. 65వ కీర్తన 4వ వచనం దాంట్లో ఉంటుంది. తొలకరి వాన గురించి మీరు రాసుకోండి. 65 చదువుమా. ఒక్క నిమిషమ్మా, అదే కదా. మేలు చేత మేము, ఇక్కడ ఒక మాట ఉంది. తొలకరి వాన ఎవరి మీద పడుతుంది అంటే, 4వదిగా, నువ్వు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. ఇక్కడ అర్థం చేసుకోండి, నీవు ఏర్పరచుకొని చేర్చుకొని వాడు ధన్యుడు. రైతు శ్రేష్టమైన విత్తనాలు తీసుకుంటాడా, చెడిపోయిన విత్తనాలు తీసుకుంటాడా? అదే పనిగా మన గ్రోమర్ పోతాడు, ఆ టీవీలో లేకపోతే ఆ పేపర్లో వచ్చిన యాడ్ చూసుకొని, ఆ యాడ్ పేపర్ తీసుకొని, అన్నా మాకు ఇయ్యే కావాలని పోతాడు. ఆడ కూడా మళ్ళీ ఏం చేస్తాడు? చెక్ చేస్తాడు. చెక్ చేసి రైతు శ్రేష్టమైన తీసుకున్నట్లు మన పరలోకపు రైతు ఆయన పొలములో విత్తనములైన మనలను కూడా ఏర్పరచుకుంటాడు. ఏర్పరచబడిన వారముగా మనం ఉంటూ రావాలి. ఏర్పరచబడిన వారి మీద తొలకరి వాన పడుతుంది. అదే సమృద్ధి. అది 3వది. లాస్ట్ చూసుకొని ముగించుకో. సామెతలు 24వ అధ్యాయం 25వ వచనం. సామెతలు 24వ అధ్యాయం 25వ వచనం. న్యాయముగా తీర్పు తీర్చు వారికి మేలు కలుగును, క్షేమకరమైన దీవెన అటు వారి మీదికి వచ్చును. 4వదిగా ఎవరికి దీవెనలు అంటే, న్యాయముగా తీర్పు తీర్చే వారికి. ఎవరికి దీవెనలు? కొంతమంది ఉంటారు అన్యాయమైన తీర్పులు తీరుస్తారు, వారి జీవితాలు కూడా అన్యాయంగా అభాగ్యములోకి వెళ్ళిపోతాయి. న్యాయముగా తీర్పు తీర్చిన వారికి ఏం జరుగుతుంది? మేలు కలుగుతుంది. అందుకే ఒకతను చేతులు కడిగేసుకున్నాడు. ఎవరతను? పిలాతు. ఎందుకు చేతులు కడుక్కున్నాడు? భార్య చెప్పింది. ఏమని చెప్పింది? అయ్యా రాత్రి కళ్ళేకొచ్చాడు, నాకు చెప్పేశాడంటే. ఇంకా ఆమె చెప్పిన మాటకు వెంటనే ఇంకా ఏం మాట్లాడాలో తెలియలే పిలాతుకు. వెంటనే ఏం చేసుకున్నాడు? ఇదిగో ప్రజలందరి ముందర నేను నా చేతులు, ఆయన నిర్దోషి, ఆయనను నేను అన్యాయంగా ఏమన్నా చేస్తే నా కుటుంబం మీదకి ఏంటంటే న్యాయముగా తీర్పు తీర్చాలి. సామెతలు 28వ అధ్యాయం 23వ వచనం. సామెతలు 28వ అధ్యాయం 28వ అధ్యాయం 23వ వచనం. నాలుకతో ఇచ్చకములాడు వాడిని కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. గద్దించే వాళ్ళు మనకి ఇష్టంలే కదా, చెప్పండి. గద్దించేవారు మనకు, తప్పు చేస్తున్నా దాన్ని సర్దుకొని పోయి ప్రేమించే వాళ్ళంటే అబ్బా మహా ప్రేమ. నువ్వు ఆడ తప్పు చేస్తున్నా, అమ్మా ఇది తప్పమ్మా అని చెప్పుకోకుండా ఉండేటోళ్ళు ఉంటారు చూడు, వాళ్ళంటే న్యాయముగా. లేకపోతే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును. గద్దించేవారు మనకి ఎంతో అవసరం. గద్దింపు లేకపోతే ఏమైపోతాం? ఇష్టానుసారంగా అయిపోతాం. మా స్కూల్లో క్రాఫ్ట్ టీచర్ అనేది ఉండేది. క్రాఫ్ట్ టీచర్, నేను లాస్ట్ చదివేటప్పుడు నన్ను గవర్నమెంట్ స్కూల్లో వేసినారు. క్రాఫ్ట్ టీచర్ అనే ఉండేది 10వ తరగతిలో. ఇంగ్లీష్ సార్కు భయపడతాం, బయాలజీ సార్కు భయపడతాం,
మెయిన్ సబ్జెక్టులలో ఉన్న సార్లకు అందరికీ భయపడతాం. ఈమె కాడికి వచ్చేటాళ్ళకి మాకేం లేదు. క్రాఫ్ట్ మేడం వచ్చిందంటే ఇంకా భయమే లేదు. ఎట్టయిపోయినాం తెలుసా తుదకు? తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కొట్టుకుండే విధానంలోకి వెళ్ళిపోయినాం క్రాఫ్ట్ మేడం వస్తే. అలాంటి జీవితం తుదకు అది ఎట్లా దారి తీసింది? ఆమె ఏం చెప్పదు, ఏమందు, గద్దించదు, తిట్టదు, కొట్టదు, వస్తుంది కూర్చుంటుంది. క్రాఫ్ట్ ఎవరికి చెప్తారండి? స్త్రీలకు చెప్తారు. సిస్టర్స్కి చెప్తుంది, గర్ల్స్కి చెప్తుంది, వెళ్ళిపోతుంది. బాయ్స్ అందరూ గొల్లాట గొల్లాట గొల్లాట. అంటే ఇక్కడ నేనేం గద్దించేవాడు కనపడే వెంటనే మనలో ఏం పుట్టుకొస్తుంది? న్యాయముగా మనం జీవించాలి. దైవ సేవకులు నాకు ఎవరన్నా కనపడినప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కానీ వాళ్ళని చూస్తానే వెంటనే భయం వస్తుంది. ఎందుకు తెలుసా? దే ఆర్ అభిషేకింపబడిన వారు. వాళ్ళు గద్దించినారనుకో, ఫిలిప్ వీరంరాజు అంకుల్ అని ఉన్నాడు, 250 మంది పైన కూర్చున్నారు, కింద 800 మంది కూర్చున్నారు. కింద పోయి మైక్లో నుంచి రే లేవి లేచిపోయి చెంబు తీసుకురాపు అన్నాడు. అప్పుడు జమలమడుగులో మందిరం ఎదురుగా ఇండ్లు, నేను పోతూ చెంబు తీసుకొని వస్తున్నా. ఇక్కడి నుంచి పాట పాడుతున్నాడు అనుకుంటా. ఆ టైంలో సండే స్కూల్ VBS జరుగుతుందంట. అక్కడి నుంచి నేను పాట పాడుకుంటా చెమ్ముని ఇట్లా తిప్పి ఇట్లా పండేసి ఇట్లా తిప్పి ఇట్లా తపలా కొట్టుకుంటూ వచ్చిన. 800 మందిలో అదే చెంబు తీసుకొని పాట్ అని కొట్టినాడు. సేవకుని కొడుకును కదా, కొట్టకూడదు కదా, ఏమనకూడదు కదా, ఏం చేయలే. నేనేం చెప్పినా అన్నాడు, చెమ్ము తెమ్మన్నారు. చెమ్ము తేవాలా? చెమ్ము మీద తపలా కొట్టుకున్నామ్మా నేనా? నేనేమో క్యాజువల్గా పోయినా, ఆయన ఏం చేసిండు? దాన్నే తీసుకొని. దీంట్లో ఏంటంటే నరులను గద్దించేవారు ఇష్టంలే. నిన్న వచ్చినాడు, పామూరుకు వచ్చినప్పుడు అప్పుడు కూడా నేను భయపడుతున్నాను. అంటే ఏంటంటే దైవ సేవకులు వాళ్ళు గద్దించేది, వాళ్ళు చెప్పేది మాకేమైపోతున్నాయి లోపల నాటకపోతున్నాయి. అందుకే నేను కూడా మందిరంలో పిల్లలు చిన్న గొల చేసిన అంట డైరెక్ట్. అది అలవాటు అయిపోయింది. నేర్చుకున్నాం, నేర్పించారు. అంటే ఇక్కడ ఏంటంటే న్యాయముగా తీర్పు తీర్చేవాడే మేలు పొందుతాడు, అట్టి వాడే దీవెనలు. 4 విషయాలు చెప్పారు. ప్రార్థనలోకి ప్రవేశించారు. ప్రభా, ప్రేమించావు, ఆశీర్వదించావు, అభివృద్ధి చేశావు, మాకు ఇప్పుడు దీవెనలు కావాలి. ఈ 7 జనములు ఏం చేయబడాలా? ఇలాంటి ఫరిసీయులు, కోపిస్తులు, అబద్ధికులు, మందసమును పాడు చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు మొట్టమొదట వెలగొట్టు ప్రభువా, ఆ తర్వాత నన్ను దీవించు. ఎలాగ దీవించు? నేను నీ తట్టు తిరుగుతా, నేను నిన్ను ప్రేమిస్తా, అంత మాత్రమే కాదు, నేను దయాదాక్షిణ్యం కలిగి జీవిస్తా, బీదలకు ఆహారం పెట్టేవాడనిగా ఉంటా. తొలకరి వాన నా మీద పడాలంటే నీ మందిరమునందు నేను నివసిస్తా, నీ మందిరంలో నేను నివసిస్తా. ఏర్పరచబడిన వారిలో చేర్చుకొనబడిన వాడినిగా నేనుంటా. ఆఖరిగా న్యాయము తీర్చేవాడనిగా. ఎంత అన్యాయస్తులు ఉండని, ఎంత అన్యాయం చేసేవారు ఉండని, వారు నీ సొంత అక్కనే కానీ, నీ సొంత భర్తే కానీ, నీ సొంత భార్య కానీ, అక్కడ న్యాయం లేదంటే ఇది న్యాయం కాదు అని కరకనికి చెప్పి తప్పేం లేదు. అదోషం మన మీద 4 చెప్పా, ఇంకా 4 ఉన్నాయి. నమ్మకమైన వారిని దీవిస్తారు. రాసుకోండి, సామెతలు 28:20, నిర్గమకాండం 20, సామెతలు 28:20. నమ్మకమైన వారిని దీవిస్తూ వస్తాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. నిర్గమకాండం 23వ అధ్యాయం 25వ వచనం, సేవిస్తే దీవిస్తాడు. యెహోషువ అంటాడు కదా, మీరు ఎవరిని సేవించకపోయినా నాకు అనవసరము, నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించదాం. యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనం, దీనికి ఆఫరింగ్ వర్డ్స్. ఆ తర్వాత ఇంకా ఎప్పుడు దీవిస్తాడంటే 10వ భాగం అనగా 10వ భాగం దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. మలాకి 3:10. ఆ తర్వాత ఆఖరిగా ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 2వ వచనంలో 8వ వచనంలో దేవుని మాటను మనం శ్రద్ధగా విన్నప్పుడు దేవుడు మనల్ని దీవించేవాడుగా. కనుక ఆయన తట్టు తిరిగే వారముగా ఉందాం, దయాదాక్షిణ్యం కలిగిన వారముగా ఉందాం, దేవుని మందిరమునందు నివసించే వారముగా ఉందాం, న్యాయముగా తీర్పు తీర్చే వారముగా ఉందాం, నమ్మకస్తులముగా జీవిద్దాం, సేవ చేసే వారముగా ఉందాం, దేవుని యొక్క 10వ భాగమును 10వ వంతును నమ్మకంగా ప్రభుకు చెల్లిద్దాం. 8వదిగా దేవుని మాటను అట్లున్నట్లు ప్రభు మనకెంతైనా సహాయము చేయనుగాక.